శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా బ్రహ్మగారు దేవతలకు తెలియచేయుట, సనక సనందనాదుల కథ, ఆ సందర్భంలో ఉన్నామండి. మనము వైకుంఠాన్ని వర్ణన చేస్తూ ఉన్నారు బ్రహ్మగారు. అందెప్పుడునూ వసంత సమయమే. అంటే ఇంతకుముందు సర్వ ఋతుధర్మములు చెప్పబడినవి కనుక ఇచ్చట వసంత శబ్దమునకు మన భూమిపై జరుగు 2 మాసముల అల్పాయువైన వసంత ఋతువు అని అర్థము కాదు. మాస్టర్ చెప్తున్నారండి. అక్కడ ఎప్పుడూ వసంత సమయమే అంటే అర్థము మనకి 2 మాసాలు కలిపి వసంత ఋతువు అంటాం మనం. ఆ భూమి మీద జరిగేటువంటిది ఆ వసంత ఋతువు అనే అర్థం కాదు అంటున్నారు. వసంతము అనగా వసించుచున్న కాలము లేక శాశ్వతమైన వర్తమాన కాలమని అర్థము. అదండి, వసంతము అంటే వసించుచున్న కాలము లేదా శాశ్వతమైన పర్మనెంట్ వర్తమాన కాలము అని అర్థము. ఇచ్చట ఉన్నవారు జరిగిపోయిన వానిని జ్ఞప్తి చేసుకొనుటయు, జరగబోవు వానిని ఊహించుటయు ఉండదు. పాతవన్నీ తిరగేసుకోవటము, బాధపడటము, అట్లాగే రేపెట్లా అని చేయటము, అందువల్ల జరిగిపోయిన వారిని జ్ఞప్తి చేసుకోవటం ఉండదు, జరగబోయేటువంటి వాటిని ఊహించుకోవటము ఉండదు. జరిగిపోయినవి జరగబోవునవి వర్తమాన కాలముగానే ఉండును. స్మృతులు కానీ కోరికలు కానీ లేని అనుభవము అని అర్థము. స్మృతులు పాతవి లేదా కోరికలు ఇవేమీ లేవని అర్థమట. వసంత సమయ సౌభాగ్య సంపదలు శోభిల్లుచుండును. వాసంతిక పుష్పముల గుత్తులు పరిమళించుచుండును. అందుండి మకరంద బిందువులు వర్షించుచుండును. అంటే ఏంటి అర్థం? మాస్టర్ చెప్తున్నారు. వాసంతికా పుష్పములనగా ఒక విధమైన గురువింద పువ్వులు. ఇచ్చట వర్తమాన కాలపు పుష్పములు లేక అనుభూతులు అనే అర్థము. ఇందలి మకరంద బిందువులు పరవశత్వములోని మాధుర్యము. దీనినే భక్తి యోగము వలన సిద్ధించిన సమాధి స్థితిగా అనుభవింతురు. ఆ పుష్పముల వాసనలతోనూ మకరందముతోనూ నిండిన హృదయములు కల జీవులుందురు. ఎంత చక్కటి వాళ్ళు చూడండి. వాళ్ళు అట్లాంటి భక్తి యోగం వలన సిద్ధించిన సమాధి స్థితిగా అనుభవిస్తూ ఉంటారట. అట్లాంటి వాసంతికా పుష్పములు ఆ పుష్పముల వాసనలతోనూ మకరందముతోనూ నిండిన హృదయములు గల జీవులు ఉంటారట. వారు గానము చేయుచు నారాయణుని చరిత్రమును తమకు తెలియకయే కీర్తించుచుందురు. తెలుసుకొని కీర్తించదలిచినప్పుడెల్లా వారి అఖండ జ్ఞానము ఖండమగుచుండును. తెలియకుండానే కీర్తిస్తుంటారట, తెలియకయే కీర్తిస్తుంటారట. తెలుసుకొని కీర్తిస్తే ఏమవుతుందండి అంటే గనక వారి అఖండ జ్ఞానము ఖండమగుచుండును. అయినను వారి ఇంద్రియములకు గోచరించు సుఖములు అంతర్యామి భావనతో నిండి ఉన్నవి కనుక వారికి విషయ సుఖములు కూడా నారాయణమయములు. వాళ్ళకి విషయ సుఖాలు కూడా నారాయణమయములు. ఇట్లు కలిగిన ప్రతి అనుభవముగా గోచరించుసరికి నారాయణ స్మరణము తెగిపోవుచుండును. కనుక వారా సుఖములను లెక్క చేయక నారాయణ స్మరణమునందే ఉందురు. అచ్చటి పిల్లగాలులు ఆ పూల వాసనలను కొని వచ్చుచుండును. కనుక ఆ వాసనలు తమ మనస్సుల యొక్క నారాయణ సేవలకు అడ్డువచ్చుచున్నవని గ్రహించి ఆ గాలులను తిరస్కరించి నారాయణ ధ్యానపరాయణులై ఉందురు. అంటే ఏమిటి? ఉచ్ఛ్వాస నిశ్వాసములు జీవుని మనస్సులోని పూర్వవాసనలను అనుభవింపచేయును. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జీవుల మనస్సుల్లోని పూర్వవాసనలు అనుభవింపజేస్తూ ఉంటాయి. కనుక శ్వాస నిలిపి దాని యందు మనస్సు లయము చేసి నారాయణుని ధ్యానించి ఈ ధ్యానముననే సమస్తము చూతురనే అర్థము. ఈ నారాయణుని ధ్యానంలోనే సమస్తాన్ని చూస్తారటండి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి జీవులు. ఈ విధముగా ధ్యానము చేయుచున్న దేవతలు భార్యలతో కూడి విమానములో చెరించుచుందురు. అంటే ఏంటండి? విమానములనగా విశేషమైన మానములు కల దేహములు మొదలగు ఉపాధులతో కూడిన లోకములు, వ్యూహములు అనే అర్థము. విశేషమైన మానములు అంటున్నారు. వీరి దృష్టిలో దేహములకును లోకములకును వేరుగా అస్తిత్వము లేదు. అవి కేవలము విహార కారణములే అని అర్థము. దేవుని ధ్యానించుటకు మనసు కావలెను.
కీర్తించుటకు కంఠము శ్వాస కావలెను. వాని ప్రయోజనము అంతవరకే. అదండి. మనసు దేనికి కావాలి? దేవుని ధ్యానించడానికి. కంఠం దేనికి కావాలి? భగవంతుడిని కీర్తించడానికి. అట్లాగే శ్వాస కావాలి. వాని ప్రయోజనం అంతవరకే. ఇట్లు విమానములో ప్రయాణము చేయుచున్న వారి మనస్సులకు ఉల్లాసము కలుగునట్లుగా పావురములు, హంసలు, బెగ్గురు పిట్టలు, చిలుకలు, కోకిలలు, చాతకములు, తిత్తిరి పిట్టలు, నెమళ్ళు, చక్రవాకములు మొదలగునవి సందడి చేయుచు విమానములో నుండి కనిపించుచుండును. వాని వివిధ కూజితములలోని కలకలా రావములలో నారాయణుడే వినపడుచుండును. ఇట్లు పరుగులెత్తుచున్న పిట్టలకు దిగువగా పరవశించిన తుమ్మెదలు విహరించుచున్న పూలతీగలును పొదరిండ్లును కలవు. సర్వజీవుల భాషలోనూ నారాయణుని అంతర్యామిత్వమే మనోహర కూజితములుగా వినిపించి ఆనందింపచేయుచుండును. అచట ఒత్తుగా పెరిగిన తులసీ వృక్షముల యొక్క తులసీ దళములను చూచి నారాయణుని వక్షస్థలమున మాలికగా అలంకరించుటకు ఈ తులసి ఏ విధమైన తపస్సు చేసెనో అని తర్కించుకొనుచు గుత్తులు గుత్తులుగా పుష్పించుచున్న మందారములు, మల్లెలు, పున్నాగములు, పొగడ చెట్లు, అశోకములు, కురవకములు, పారిజాతములు, తామరలు, నల్ల కలువలు సందు లేకుండా పుష్కలముగా కనిపించుచుండును. ఆ పూల చెట్ల నడుమ మంచి వయస్సులో చక్కని విలాసములతో విహరించు సుందరీమణులుందురు. ఎత్తైన స్తరభరములు, అసియాడుచున్న నడుములు కలిగి మొలనూళ్లనలంకరించుకొని నీలనీలములైన పట్టువస్త్రముల పిరుదుల చుట్టూ అలంకరింపబడి విహరించుచుందురు. వారి నడకలు హంసలకు, నెమళ్లకు వంకలు దిద్దుచుండును. మన్మధుని బాణముల వంటి చురుకైన నయన కమలములు కలిగి భర్తలతో విహరించుచుందురు. అట్టి దంపతులు మన్మథ క్రీడలయందు సంతుష్టి పొందవలెనని జ్ఞప్తి ఉండక ముకుంద చరణారవింద సేవలో సొక్కి విమానములో విహరించుచుందురు. అంటే అర్థమేంటి? మాస్టర్ చెప్తున్నారు. గృహస్థులకు భౌతికమైన దాంపత్య సుఖములు గుర్తురాని విధమున యోగానందమున కలిసిమెలిసి విహరింతునని అర్థము. ఫిజికల్గా కాదండి, భౌతికమైన దాంపత్య సుఖములు గుర్తురాని విధముగా ఒకానొక యోగానందమట. యోగానందముతో ఆ యోగానందమున కలిసి మెలిసి విహరింతురు అని అర్థంటండి. లక్ష్మీదేవి సకల సౌందర్య కాంతులతో ఒప్పారుచు మనోహర శబ్దములు గల అందెలు ధరించి నారాయణుని ఏకాంత మందిరమున తన చాంచల్య దోషమును కోల్పోయి మెలగుచున్నది. తన చేతిలో లీలగా పద్మము ధరించి భంగిమలు చూపుచున్నది. అప్పటి తన మూర్తి ఆ ప్రక్కనున్న స్ఫటికమయములకు గోడలలో అనేక రూపములుగా ప్రతిబింబించును. సృష్టిలోని సౌందర్యమూర్తులుగా తన ప్రతిబింబములను నిలుపును. వైకుంఠనాథుని ఏకాంత గృహమును తుడుచునట్టి సేవయే తన పరమధర్మముని తెలుపుచున్నట్లు ఆమె పద్మము త్రిప్పుచుండగా ఆమె ప్రతిబింబములు ఆ గోడలను తుడుచుచున్నట్లుండును. మరియు తన నివాసమున లక్ష్మీదేవి ప్రత్యేకముగా పెంచిన పరిమళ తులసీదళములను మాలికగా కట్టి ఆత్మనాయకుడకు నారాయణుని చరణారవిందముల కడ ఉంచుచుండును. అట్లా అర్పించు సందడిలో వంగినప్పుడు ఆమె ముంగురులు కస్తూరి బొట్టున అంటుకొనును. సుకుమారమైన నువ్వు పువ్వ వంటి ముక్కుతో అపురూపమైన మోము సౌందర్యము ఆ దిగువనున్న నీల జలములలో ప్రతిబింబించుచుండును. ఆ ముఖ ప్రతిబింబమును చూచి తన మనోనాయకుడు ఆ నీటిలో సాక్షాత్కరించి తన్ను చుంబించుచుండెనని ఆమె భ్రమపడి సిగ్గుపడును. తన ముఖ ప్రతిబింబమును విష్ణువు ముఖముగా భ్రమపడుట లక్ష్మీదేవి లక్షణము అంటున్నారు. మాస్టర్ చెప్తున్నారండి. ఇక్కడ ఆవిడ ముఖ ప్రతిబింబాన్నటండి విష్ణువు ముఖంగా భ్రమపడుతుందట. అది ఆవిడ లక్షణంట. అనగా స్త్రీలలో ఆమె ముఖం ఎట్లుండునో పురుషులలో నారాయణుని ముఖము అట్లే ఉండును. రంగు మాత్రము భేదము. నీలమైన జలములలో ప్రతిబింబించుట వలన విష్ణుని ముఖమని భ్రమ కలిగినది అంటున్నారు. అట్టి నీలజలములతో నిండి పగడపు చిగుళ్ల తీగలతో గట్టులందు అలంకరింపబడిన దొరువులు అచ్చట కలవు. ఆ లోకము పుణ్యములకు
రక్షణ స్థానము, ధర్మములకు నిర్మలమైన చోటు, సత్కర్మలకు వేళ్ళు దిగిన పాదులు అచ్చట పెరుగును అంటున్నారండి. కనుక వైకుంఠాన్ని చాలా బ్రహ్మాండంగా వర్ణిస్తూ ఉన్నారండి. లోకము పుణ్యములకు రక్షణ స్థానముట, ధర్మములకు నిర్మలమైన చోటుట, సత్కర్మలకు వేళ్ళు దిగిన పాదులు అచ్చట పెరుగుతూ ఉంటాయటండి. విష్ణుని యందు పెడముఖము గలవారు, తదితర విషయముల యందు ఆసక్తి కలవారు, పాప ప్రవర్తనము కలవారు, నరక కారణమైన నిందా ప్రవర్తనము కలవారు, ఇతరుల చెడ్డ వృత్తాంతముల యందు ఆసక్తి కలిగి చెప్పుకొనివారు ఈ విష్ణు స్థానమును పొందలేరు. అదండి, విష్ణు స్థానాన్ని కొంతమంది పొందలేరట. ఎవరెవరు? విష్ణుని యందు పెడముఖము కలవారు, అంటే భగవంతుడి యందు పెడముఖము కలవారు, భగవద్ విషయములు కాకుండా ఇతర విషయములందు ఆసక్తి కలవారు, పాప ప్రవర్తనము కలవారు, నరక కారణమైన నిందా ప్రవర్తనము కలవారు, వేరే వాళ్ళ గురించి చెడ్డ వృత్తాంతముల యందు ఆసక్తి కలిగి చెప్పుకునేటువంటి వాళ్ళు, ఈ లిస్ట్ ఏదైతే ఉన్నారో వీళ్ళు విష్ణు స్థానమును పొందలేరు. లక్ష్మీనారాయణుల చరణార విందములను భజించువారు మాత్రమే పొందగలరు అని అన్నారు. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి, ఈ పొందలేకపోవుటకు నిదర్శనమే సనకసనందనాదుల కోపశాపములు. తత్ఫలితముగా ద్వారపాలకుల రాక్షస లక్షణములచే జీవులకు కలుగు వేదనలను. కనుక పొందలేరు అన్నారు కదండి. మరి సనకసనందనాదుల్ని జై విజయులు అడ్డగించారు, వాళ్ళకి దర్శనం లభించాలి ఆ క్షణంలో. కనుక ఈ పొందలేకపోవుటకు నిదర్శనమేనయ్యా సనకసనందనాదుల కోపశాపములు అంటున్నారు. వాళ్ళ కోపశాపాలు ఉన్నాయి, కోపం తెచ్చుకున్నారు, శపించారు, అందువల్ల వాళ్ళు ఆ లోపలికి పోవటానికి పొందలేకపోయారు, దర్శనాన్ని పొందలేకపోయారు. విష్ణుదేవుని భజించుటకు ధర్మతత్వమును బుద్ధియందు నిలిపి దానితో పండిన స్వభావము ధరించుటకు మానవులు అభ్యాసము చేయుదురు. అట్టివారు కూడా వాని మాయకు మోహితులై పడి ఉందురు. అతని పాదములను కుతూహలముతో కొలిచినప్పుడు కానీ ఆ మాయ తొలగదు అంటే చెప్తున్నారు మాస్టర్. ధర్మము యొక్క తత్వము ఎరిగి దానిని ఆచరించుట అభ్యాసము చేసిన వారికి సాధన చిట్ట చివరి వరకును వచ్చును. ధర్మం యొక్క తత్వం తెలుసుకొని దాన్ని ఆచరించటము అలవాటు చేసుకుంటే, అభ్యాసం చేసిన వారికి ఏమవుతుందయ్యా, సాధన చిట్ట చివరి వరకు వచ్చును. ధర్మతత్వమును గూర్చిన తమ పండిన స్వభావము మిగిలిపోవును. అనగా మనది ధర్మతత్వ సాధన మార్గము అని తాము మిగిలిన వారి నుండి వేరు చేసుకుందురు. ఈ విధముగా మాయామోహితులగుదురు. అప్పుడు భక్తి పుట్టిన కానీ మాయపోదు. భక్తి పుడితే కానీ మాయపోదండి. భగవద్భక్తి అనగా సాధు సజ్జనులపై భక్తి. భగవద్భక్తి అంటే ఏంటి? సాధువులు, సజ్జనులు, మంచివాళ్ళు, యోగులు, సిద్ధులు, భక్తులు, సాధకులు వాళ్ళపై భక్తే భగవద్భక్తి. చూడండి, కరెక్ట్గా మనకి ఇవన్నీ అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్స్ అండి. భగవద్భక్తి అనగా సాధు సజ్జనులపై భక్తి. వారి రూపమున నారాయణుని కొలిచిననే కానీ వేరైన భావము పోదు. వారి రూపంలో ఉన్న భగవంతుడిని కొలిస్తే కానీ మనకి వేరైనటువంటి భావము పోదు. ఇతరము అంటే భగవంతుడి కన్నా ఇతరాన్ని చూస్తూ ఉంటాం కదండి మనం. ఆ ఇతరాన్ని చూస్తూ ఉండే భావం పోయి కేవలము భగవంతుడిని చూస్తుండే భావం ఎప్పుడు వస్తుందయ్యా అంటే వారి రూపమున నారాయణుని కొలిచిననే కానీ వేరైన భావము పోదు అంటున్నారు. ఇట్లు మాయ వలన మోహితులై సనకాదులు జయ విజయులలో నారాయణుని చూడలేక భేద దృష్టి వహించిరి అంటున్నారు. అవి సత్కర్మమూర్తులుండేడి పుణ్యభూములు. వైకుంఠము వర్ణన చేస్తున్నారు కదండి. అవి సత్కర్మమూర్తులుండేడి పుణ్యభూములు. అచ్చట కోరికలు జారిపోయిన వారు, అహంకారము దూరమైన వారు విహరించుచుండగా నారాయణుని మంగళకరమైన దివ్య కథలను ఆలపించుటలో, వినుటలో కలిగిన ఆనందము పట్టరాక ఆనంద భాష్పములు చెక్కిళ్లపై జారుచుండును. దేహములయందు పులకాంకురములు పుట్టుచుండును. దీనికి మాస్టర్ చెప్తూ ఉన్నారు, వైకుంఠంలో అటండి చక్కగా ఆనంద బాష్పాలు చెక్కిళ్లపై జారుతూ ఉంటాయిట. దేహము ఒళ్ళు పులకాంకురం అవుతుందటండి.
అహంకారం దూరమైనటువంటి వాళ్ళు విహరిస్తూ ఉంటారట. నారాయణుని మంగళకరమైన దివ్య కథలు ఆలపించుటలో వినుటలో చక్కటి ఆనందాన్ని పొందుతూ ఉంటారట అక్కడి జీవులు. అంటే ఏమిటి? మాస్టర్ చెప్తున్నారు, కోరికలు జారిన వారనగా నారాయణుని స్వరూపమును మాత్రమే దర్శింపవలెనను కోరిక పోయి అందరి యందు అతనినే దర్శించువారు. అంతటా భగవంతుడినే దర్శించేటి వాళ్ళు. కోరికలు జారిన వాళ్ళు అంటే అర్థం ఏంటి? అంతటా భగవంతుడిని చూసేటువంటి వాళ్ళు. ఇట్టి వారికి ఎవరైనా కోపతాపాదులను సంక్రమింపచేసినను అప్పుడు కూడా వారు హరిస్మరణ మానరు. కోపతాపాదులు ఎవరైనా సంక్రమింపజేసినా కూడా భగవత్స్మరణ మానరటండి వాళ్ళు. అప్పుడు కూడా భగవత్స్మరణ మానరు అంటున్నారు. ఈ కోపతాపాదులు మాత్రము సంక్రమింపజేసిన వారిని హింసించి వ్యయమైపోవును. వాళ్ళనే, ఎవరికైతే కోపం వస్తుందో వాళ్ళనే హింసించి ఈ కోపతాపాదులు వ్యయమైపోతూ ఉంటాయి. కనుకనే జయ విజయులు హిరణ్యాక్ష హిరణ్యకశిపులై దిగివచ్చినను చెడిపోయినది లేదు. జయ విజయులు హిరణ్యాక్ష హిరణ్యకశిపులై దిగివచ్చినను చెడిపోయిందేం లేదు. హరిని స్మరిస్తూనే ఉన్నారు. మిగిలిన వారికి మాత్రము బాధలు కలిగినవి. బాధలు వాళ్ళకేం కలగలేదుగా. వాళ్ళు వాళ్ళని బాధ పెడుతుంటే వాళ్ళకి బాధలు కదిలేయి, వీళ్ళకేం బాధలు కలగల. కనుకనే జయ విజయులు హిరణ్యాక్ష హిరణ్యకశిపులై దిగివచ్చినను చెడిపోయింది లేదు. ఆ వైకుంఠము పద్మమయము. ఎట్లాంటి వైకుంఠమయ్యా? సామాన్యమైనటువంటిదా? ఎక్కడన్నా చూడగలుగుతామా మనము? పద్మమయమైనటువంటిది. దివ్యములైన సువర్ణశాలలతో గోపురములతో హర్మ్యములతో అంకితమైన పద్మము రూపమున ఉండును. అనగా పద్మాకృతిగా నిర్మింపబడినది. దాని నడుమ మందిరముండును. దాని నడుమ తామర దిమ్మ వలె కేంద్రముండును. దానిపైన నిలబడి పడగ విప్పిన పాముండును. దాని చుట్టయందు పర్యంకముండును. దానిపైన తుమ్మెద వలె మాధవుడుండును. దానిపైన మాధవుడు ఉంటాడు. ఎట్లా ఉంటాడు? తుమ్మెద వలె మాధవుడుండును. మాస్టర్ చెప్తున్నారు, దివ్య సువర్ణశాల అనగా దివ్య సువర్ణశాలలు అని అన్నారు కదండి. అంటే ఏమిటి? చక్కని రంగులతో కూడిన శాలలు. అంతేకాదు, సువర్ణములు అనగా మంచి అక్షరధ్వనులు. వాని ఉత్పత్తి స్థానములే భక్తుల హృదయమున శబ్దమయములైన అర్ధవిశాలములైన శాలలుగా ఉండును. శాలాంక గోపుర హర్మ్యావృతము అనగా శాలలయందు గుర్తింపబడిన గోపురములు మొదలైనవి. అంతేకాదు, శాలలయందు అంకములు అనగా అంకెలు ధర్మములై వర్తించుచుందురు అని అంటూ ఉన్నారు. ఆ వైకుంఠము హరిచేత పాలింపబడుచున్నది. బంగారు విమానములెక్కి తిరుగుచున్న సత్పురుషులతో సందడిగా ఉన్నది. వైభవముతో నిండిన మహాప్రభావము వారి యందు గోచరించుచున్నది. అట్టి వైకుంఠమును సమీపించుటకు సనక సనందనాది మునీశ్వరులు లోక కళ్యాణము కోరిన వారై చేరగలిగిరి. తమ యోగశక్తిచే సంతుష్టి చెందిన మనస్సులతో వారచటికి సమీపించిరి. లోకహితమును కోరినిది వైకుంఠ సామ్రాజ్యమును సమీపించుట సాధ్యము కాదు. ఆ వైకుంఠ సామ్రాజ్యం దాకా వాళ్ళు వచ్చారంటే ఇంక చెప్పే పని లేదు. వాళ్ళు లోకహితమును కోరినటువంటి వాళ్ళయ్యా. లోకహితము కోరుకొని వాడు అక్కడ దాకా రావటానికి అసలు సాధ్యమే కాదు. కనుక లోక కళ్యాణమును కోరినవారు, అందులో సందేహం లేదు. సనకాదులు జగద్దితమును కోరి వచ్చిరి కనుక సమీపించగలిగిరి. వాళ్ళు దేనికోసం వచ్చారు? జగద్దితమును కోరి వచ్చిరి, అందువల్ల సమీపించగలిగారు, సమీపం దాకా రాగలిగారు. కానీ వారికి తమ యోగశక్తి పైన గట్టి నమ్మకం ఉన్నది. అది విఘ్న కారణము. వైకుంఠమున పూర్తిగా ప్రవేశింపవలెనన్నచో తమ తపశక్తి నారాయణుని అనుగ్రహమని తెలియవలెను. ఇదంతా మన యోగశక్తి అని అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఇది నారాయణుని అనుగ్రహము భగవద్ అనుగ్రహం అనేటువంటిది తెలియాలి. అట్లు కాక సనకాదులకు తమ తపశక్తిపై వేరుగా నమ్మకముండుట చేతనే చివరి కక్షయందు ద్వారపాలకులు అడ్డగించుట జరిగినది అంటున్నారు మాస్టారు. వైకుంఠ వర్ణన చాలా బ్రహ్మాండంగా చేశారండి. బ్రహ్మగారి నోటి వెంట వైకుంఠ వర్ణన. ఆ వైకుంఠ వర్ణన అనేటువంటి అంశం పూర్తయింది. రేపటి రోజున మనము
సనక సనందనాదులు వైకుంఠమునకు వచ్చుట అనేటువంటి అంశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ.